అన్న మరి మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు? నేను జైచాల ఎల్జిఎస్ కమాండర్ ఉన్నా. నేను జైచాల ఎల్జిఎస్ కమాండర్ ఉన్నప్పుడు మా పక్కనే మల్యాల దళం, జైచాల మల్యాల పక్క పక్కనే ఉంటుంది. అప్పుడు పాత తాలూకాలు. ఇక్కడ మెట్టిపల్లి దళం, ఇది మెట్టిపల్లి దళం దాడితే జైచాల దళం, జైచాల దాడితే మల్యాల, మల్యాల దాడితే మళ్ళీ మనకు ఉస్నాబాద్, హుజరాబాద్, మంతిని, పెద్దపల్లి, ఈ 7 దళాలు ఉంటుండే అప్పుడు మనకు పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మాకు మల్యాల దళంకును జైచాల దళం ఎల్జిఎస్ దళాలు వచ్చినాయి అప్పుడు. అంతకుముందే పెద్ద దళాలు ఉన్నప్పుడు ఏరియా కమిటీ సెక్రటరీ ఉంటుండే, 2 సభ్యులు ఉందరు, 3 కమిటీ ఉంటుండే. నెక్స్ట్ ఏమైందంటే ఆర్గనైజేషన్ రీత్యా మనం ఇట్లా వికేంద్రీకరించాలనే దాంట్లో భాగంగా ఎల్జిఎస్ దళాలు ఏర్పాటు చేశారు. ఎల్జిఎస్ దళాలు అంటే ఎల్జిఎస్ దళాలకు కమాండర్లు ఉంటారు. ఎల్జిఎస్ దళం కమాండరు ఈ ఎల్జిఎస్ ఆ ఎల్జిఎస్ మీద ఒక సెక్రటరీ ఉంటాడు. ఈ 3 మళ్ళీ కమిటీ, ఈ ఏరియా కమిటీ సెక్రటరీ అనేది 2 దళాలని కోఆర్డినేషన్ చేయాలి. మాకు అప్పుడు గిరి రవి అని చెప్పేసి మంతినేరి ఆయన అలా అప్పుడు జడల నాగరాజు వాళ్ళ అన్నను వాళ్ళ బాబుని ఇద్దరు చంపేసిండు. గిరి రవి అని చెప్పేసి మాకు జైచాల ఈ ఏరియా కమిటీ సెక్రటరీ ఆయన ఉండే. నేను జైచాల ఎల్జిఎస్ దళం, నేను ఈమెనేమో మల్యాల దళంలో సభ్యురాలు. ఇంకొక ఆయన అర్జున్ అని పీసార్ రమేష్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు ఆయన కూడా, ఆయననేమో మల్యాల దళం కమాండర్ ఉండే, నేనేమో జైచాల దళం కమాండర్. మాకు ఏరియా కమిటీ సెక్రటరీగా గిరి రవి అని చెప్పేసి ఆలియాస్ జనార్దన్ పేరుతోటి ఇక్కడ పనిచేసాడు. ఇక్కడ పనిచేసిన తర్వాత నేను 1 సంవత్సరం ఇక్కడ జైచాల ఎల్జిఎస్ కమాండర్ పనిచేసి ప్రమోషన్ మీద 2 దళాలకు సెక్రటరీగా నిజామాబాద్ జిల్లాకైనా, ఇది బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, భీమ్గల్ ఇటు కొన్ని సంవత్సరాలు పనిచేసినా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అటుకొని అంటే 4 దళాలకు నేను అప్పుడు కొంచెం మూమెంట్ తగ్గిపోతున్న టైంలో ఇక 4 దళాల బాధ్యతలు నా మీద పడ్డది. అప్పుడు పోలెం సుదర్శన్ రెడ్డి ఆలియస్ ఆర్కే అని చెప్పేసి మొగిలిసర్లా, వరంగల్ ఆర్కే అందరూ. ఆర్కే అంటే మన చర్చలకైనా ఆర్కే కాకుండా ఇక్కడ ఒక ఆర్కే ఉండేది. ఆయన మాకు ఇది మన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా, తర్వాత ఈ జిల్లా కమిటీ సభ్యునిగా, జిల్లా కమిటీ కార్యదర్శిగా ఉండే అప్పుడు ఆయన. 2001 నుంచి 2003 వరకు ఆయనే ఉండే మాకు. అన్న మీరు పనిచేస్తున్న టైంలో బాన్స్వాడ, వర్ని ఇవన్నీ తిరిగారు మీరు. అక్కడ చేసిన కార్యం గాంధారి, ఆ తర్వాత గండి, ఇవన్నీ మీకు పెట్లం అన్ని వరకు వచ్చేవారు. పెట్లం వరకు వచ్చేవారు అనుకుంటా. పిట్లం తిరిగినాం. పిట్లం దగ్గర మనము అది ఒకటి ఊరు ఉంది పొలకంపేట, పొలకంపేట మాకు ఎక్కువ ఉండే. ప్రాంతం అంతా అర్థమవుతుంది నాకు. పెట్లం, కోటపల్లి, కోటేడు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. మీరు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రజలకు ఏం చేశారు మీరు? ప్రజలకు ముఖ్యంగా అప్పటికి నిర్బంధం అనేది బాగా అయింది. అంటే మనకు ఉన్న పరిచయస్తుల్ని, మిలిటెంట్ని కానీ, సానుభూతి పరులు కానీ పిలుచుకొని లీగల్ అంటే మనకు ఎక్కడికైనా అసలు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ అనేది అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ టైంలో మనము కొద్దిగా మనం మీటింగ్ పెడదామన్నా మనకు పెట్టని పరిస్థితి ఉంటుండే వాస్తవంగా. కామారెడ్డి ఏరియాలో మన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి జంగల్ కూడా అక్కడ తక్కనే, ఏది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏరియాలో. కాబట్టి చెరుకులలో ఎక్కువ ఉండేది. మేము చెరుకులలో ఉండి నైట్ పూట, సాయంత్రం పూట ఊరు దగ్గరకు పోయి మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకొని ఏమన్నా ఇప్పుడు మహిళల సమస్యలు కానీ, వరకట్నం సమస్య కానీ, లేకపోతే భార్య భర్తలు విడాకుల సమస్యలు కానీ, లేకపోతే ఎవరన్నా వేధింపుల ఇది మన భూస్వాములు పెత్తందారులు ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరించే అటువంటిది కానీ, ముఖ్యంగా మనకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉండే కాబట్టి దాని మీద మేము అంటే ఎప్పటికప్పుడు రేట్లు పెంచాలనే విషయంలో అది చేస్తుంటే. ఇంకోటి కామారెడ్డి కళ్ళు డిపో ఉంటుండే, వాళ్ళని కూడా వాళ్ళకు ఈ కల్తీ కళ్ళు కాకుండా నాణ్యమైన కళ్ళు అందించాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకు ఈ కళ్ళు సేకరించే సందర్భంగా వాళ్ళకి సరైన రేట్లు ఇస్తలేరని చెప్పేసి దాని మీద కూడా మేము పిలుచుకొని మాట్లాడుతుంటే. కానీ మీరు పని చేస్తున్న టైంలోనే కామారెడ్డి పోలీసు దాడి కానీ, లేదా కామారెడ్డి నుండి మన సిరిసిల్ల వెళ్తున్నప్పుడు ఒక ఎస్ఐ మీద అటాక్ కానీ, లేదా బాన్స్వాడ పోలీస్ మీద దాడి కానీ, ఈ 3 మీరు ఉన్నారా? నేను 2001 నుంచి 2003 వరకు, అంటే 2001 ప్రారంభం నుంచి 2003 ఏప్రిల్ 25 తారీఖు దాకా నేను పార్టీలో ఉన్నా. కామారెడ్డి అది బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, భీమ్గల్ ఆ ఏరియాలో పనిచేసినాం. ఆ టైంలో మేము చేసింది ఏంటంటే కామారెడ్డిలో నేను ఒక్కొనే పోయినా, ఏది మన పెంటయ్య అని ఐడిపాటి కానిస్టేబుల్ ఉండే, ఐడిపాటి కానిస్టేబుల్ పెంటయ్య మాకు సానుభూతిపరుడు బైక్ మీద తీసుకుపోయాడు. ఏకపాటి సేవ అప్పుడు పోలీస్ సుదర్శన్ రెడ్డి మాకు ఏ రకం మన జిల్లా కార్యదర్శి ఉండే కాబట్టి అది కామారెడ్డి టౌనే కాబట్టి 2-3 పోవాలంటే ఇబ్బంది అవుతుంది, 3 అయినా బండి మీద అక్కడక్కడ పోలీసులు చూస్తే ఆపుతారని చెప్పేసి ఏకపాటి సేవని ఇచ్చి తోలేసారు నన్ను. తోలేస్తే నేను పోయి ఇల్లు చూపెట్టిండు. ఇల్లు చూపెట్టిన తర్వాత అది తీస్తే అది పటాకి వేసేది ఉన్నది వెళ్ళలేదు అడక్కన. వెళ్ళకపోగానే ఆయన అలర్ట్ అయ్యండి. ఎవరంటే మేమే, నేను పెంటయ్య మీతో మాట్లాడింది సార్, పెంటనా సార్ అని ఇట్లా మేము పిలుచుకునే వరకు ఆయన అప్పటికే బూలు పడి భయపడి ఆయనతో పోయి బాత్రూంలో దాక్కున్నాడు.
దానికి వెళ్ళకపోయినా దాని మీకు దుంకి ఆయన పోయి ఇల్లంతా లింక్ అటు ఇటు చేస్తే ఎక్కడ కనిపించలేడు. ఆ డోర్ వేసుకున్నారు, 2-3 కాల్పులు జరిపి ఆయన 5-10 నిమిషాలలో కథం పోలీస్ జీప్ సైరన్ మోకుంటూ వస్తుంది. వెంటనే మళ్ళా బండి స్టార్ట్ మీద ఉంచిండు ఆయన, ఏది మమ్మల్ని తోక పేరు అయినా 2-వీలర్ బైక్ మీద స్టార్ట్ మీద నుంచి ఆయన వెంటనే మళ్ళీ రిటైర్డ్ అయ్యి వెళ్ళి రావడం జరిగింది. ఆయన తప్పించుకున్నాడు, ఆ విధంగా ఆయన తప్పించుకున్నాడు. కానీ గంభీరావుపేట కూడా అటాక్ అయింది కదా. గంభీరావుపేట అటాక్ అంటే సిరిసిల్ల దళం మీది కాదా? సిరిసిల్ల దళం, అది మాది కాదు, సిరిసిల్ల దళం. మీరు యాక్షన్ టేబుల్ ఉంటే చాలా యాక్టివ్గా ఉండేవారు కదా అప్పుడు. కామారెడ్డి రామారెడ్డిలో ఒకరిని గొంతు కూడా కోసినట్లున్నారు. ఏం లేదన్న, అటువంటిది అయితే మాత్రం చేయలేము. నేను వాస్తవంగా నాకు యాక్షన్ టీం కంటే కూడా నాకు ఆర్గనైజేషన్ బాధ్యతలు ఎక్కువ ఉండే. 2 దళాలని కోఆర్డినేషన్ చేయడం కానీ ఎక్కువ 2 దళాలు మాకు. రామారెడ్డి పోలీసు దాడి, రామారెడ్డి పోలీస్ స్టేషన్ దాడి మీద మనకు గాజర్ల సారయ్య ఆలియస్ ఆజాద్ అని చెప్పేసి అప్పుడు తన జిల్లా కార్యదర్శి రవి అన్నగారు, రవి వల్ల అది అశోక్ వాళ్ళ అన్న, రవి కానీ అశోక్ వాళ్ళు ముగ్గురు అది. అవును, అతను మాకు జిల్లా కార్యదర్శి ఉన్నాడు. అప్పుడు జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు తన నాయకత్వం వల్ల ప్లాన్ చేసినాం. అది ప్లాన్ చేసి మనము ఈ డైరెక్షనల్ మైన్ పెట్టాలనుకున్నాం సార్. ఏది రామారెడ్డి అది అది పోలీస్ స్టేషన్ కాదు, అది వాస్తవంగా అవుట్ పోస్ట్ అది. దాని మీద దాడి చేయాలని చెప్పేసి ఫస్ట్ రెక్కి చేసినాం. రెక్కి చేసిన తర్వాత ఏంటంటే దాన్ని మనము పక్కపొంటి ఇండ్లు అవి ఉన్న వాళ్ళని కూడా ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళని కాల్ చేయించినాం. ఎందుకంటే ప్రాణ నష్టం మిగతా వాళ్ళకి జరగద్దు అనే ఉద్దేశంతో కాల్ చేసినాం. అయితే దానికంటే ముందు ఏంటంటే ఈ రెక్కి చేసిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని డైరెక్షనల్ మైన్ అయితేనే దానికి బెటర్ ఉంటుంది అని చెప్పేసి అట్లా అప్రోచ్ అయ్యి దానికి ఏం చేయాలా, మనకు మన సొంత మనిషి కావాలా. డైరెక్షనల్ మైన్ అంటే ఒకటి వ్యాన్ అన్న ఏదైనా ఒక వెహికల్ తీసుకుపోయి దాంట్లో పెట్టి అది అట్లా అటువైపు పెట్టిన తర్వాత రిమోట్ తోటి మనం ఆపరేట్ చేస్తాం. దానికోసం మన మనిషే కావాలి. ఇప్పుడు వేరే మనిషిని తీసుకొచ్చి కూలి అయినా తీసుకొచ్చి నువ్వు ఇట్లా పెట్టమంటే పెట్టాడు కాబట్టి ఒక మనిషిని 3 నెలలు ట్రైనింగ్ పంపించినాం. 3 నెలలు ట్రైనింగ్. అది ఎక్కడ తీసుకున్నారు? అది వాస్తవంగా జిల్లా కమిటీకి తెలుసు. నేను ఏరియా కమిటీ సెక్రటరీ కాబట్టి అది అటువంటి కొన్ని మాదాలకు టెక్నికల్ సమస్యలు ఉంటాయి కాబట్టి చెప్పారు. అది ఒక మనిషిని ఆయనను ఒక యాక్టివ్ ఉన్న సభ్యుని దళ సభ్యుని 3 నెలలు ట్రైనింగ్ పంపించిన తర్వాత ఆయన ట్రైనింగ్ పొంది వచ్చిన తర్వాత ఇక వెహికల్ మాట్లాడుకొని దానిలో డైరెక్షనల్ మైన్ ఏర్పాటు చేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్ పేల్ చేయాలనుకున్నాం. ఈ పేల్ చేసే కంటే ముందు సదాశివనగర్ నుంచి ఒక రోడ్ వస్తుంది, దాన్ని బ్లాక్ చేయాలా. కామారెడ్డికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, దాన్ని బ్లాక్ చేయాలా. ఇక్కడికి వెళ్ళి మాచారెడ్డికి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, దీన్ని బ్లాక్ చేయాలా. ఈ 3 అక్కల 3 స్కౌట్లు ఉన్నాం మేము. నా బాధ్యత ఏంటంటే కామారెడ్డి వైపు నుంచి వచ్చే స్కౌట్కు నేను బాధ్యుని. ముగ్గురు ఒక టీం, నాకు టీం ఇచ్చారు. టీం ఇచ్చిన తర్వాత అక్కడ మేము అది రోడ్డుకు కింద ఇవి ఉంటాయి కదా, అది కలవాటు కింద మా మందు పాత్ర పెట్టుకొని ఉన్నాం మేము. అంటే అదనపు బలగాలు రాకుండా నివారించడం కోసం దీన్ని దాడిని సక్సెస్ చేసుకొని ఆయుధాలు తీసుకొని పోవాలి. అంటే మా ఉద్దేశం అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా చాలామంది కింది స్థాయికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళని చంపాలని ఉద్దేశం కాదు. మనం డైరెక్షనల్ మైన్ వేల్చిన తర్వాత ఆయుధాలు సీజ్ చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి పర్స్పెక్టివ్. ఆ ఉద్దేశంలో భాగంగానే మాకు అప్పుడు వాకిటాకీలు ఉండే. అప్పుడు ఈ కొద్దిగా టెక్నాలజీ పెరిగింది, ముందు లేకుండే కానీ అప్పటికి వాకిటాకీలు వచ్చినాయి. ఈ 3 స్కౌట్లకు 3 వాకిటాకీలు ఇచ్చారు. నేనేమో కామారెడ్డి వైపు నుంచి వచ్చేదానికి నేనున్నా. ఇక మాచారెడ్డి మనకి ఇక్కడ సదాశివనగర్కి వచ్చేది ఇంకో టీం ఉన్నది, మాచారెడ్డికి వెళ్ళి వచ్చేది ఇంకో టీం. ఇది రామారెడ్డి అనేది మధ్యాహ్నం ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత అది ఆయన వెహికల్ వచ్చి అక్కడ ఆపంగానే ఎట్లయినా వాళ్ళు ఎవరు ఎందుకు ఆపుతారు బండి ఏదని వాళ్ళు పోలీసులు కీకలేస్తారు. కీకలేసినప్పుడు ఇక దిగి వెళ్ళి రావాలా. వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు కాల్పులు జరిపితే చనిపోతారు కాబట్టి మనల్ని కూడా వెనక బందుకుండి వీళ్ళు కాల్పులు జరుపుతారు. ఆయన రక్షించడం కోసం వీళ్ళు కాల్పులు జరపాలి, అది ప్లాను. కాల్పులు జరిపి ఆయన దిగే టైంలో ఆయన పోలీసులు ఎవరు బండి ఎందుకు ఎడుతున్నారు, ఎవరు తీర లొల్లి పెట్టారు. వాళ్ళు లొల్లి పెట్టిన తర్వాత దిగి ఆయనతో ఇటు ఊరికి వచ్చే టైంలో వాళ్ళు కాల్పులు జరిపారు, మనల్ని కూడా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన బండి మనం అనుకున్న కరెక్ట్ దానికి ఏ పొజిషన్లో అయితే పెట్టాలో కొద్దిగా ముందరికి అయింది. అది బండి ముందరికి అయిన తర్వాత మనోడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆపరేట్ చేస్తే అది మొత్తం అది బ్లాస్ట్ కాలేదు. బ్లాస్ట్ కాకుండా కొద్దిగా ఒక మూల ధ్వంసమైంది. ఇక లొల్లి కీకలేసుడు చేసుడు వాళ్ళు కాల్పులు జరిపిర్రు. అది సక్సెస్ అయ్యి ముందుకు మొత్తం ధ్వంసం అయితే మనం కాల్పులు జరుపుకుంటే వెంటనే పోయి అక్కడ ఉన్న టీము ఆజాద్ నాయకత్వంలో ఉన్న టీం పోయి మొత్తం కాల్పులు జరిపి ఆయుధాలు సీజ్ చేసుకోవాలి వాస్తవంగా. తర్వాత ఇక వాకిటాకిలలో అది దాడి పేలైంది రమ్మని చెప్పేసి మాకు కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత మేము ఇక మళ్ళీ దీన్ని అంటే మాకు ఎవరైనా కానీ దాడి పేలైనా మనం అవసరం ఉంటేనే పోలీసు వాళ్ళు వచ్చిన పేల్చాలి. మనకు ఇది మందుగుండు సామాగ్రి అనేది దొరకదు, దాన్ని తీసుకురమ్మని చెప్పారు. కానీ మనం దీన్ని ఉండబోడు మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసుడు అని చెప్పేసి అది అక్కడనే మేము దాన్ని వేలు చేసి వచ్చినాం. ఇక కలవాటు వేలు చేసి వచ్చినాం, రోడ్డుని ధ్వంసం చేసి కలవాటు వేలు చేసి వచ్చినాం. ఇక పేల్చేసి వచ్చి మళ్ళీ ఇక మేము అందరం మళ్ళీ
మధ్యమల్ల అడవులలో ఆర్వీ ప్లేస్లో కలుసుకున్నాం. దానికి రామారెడ్డికి మధ్యమల్లకు దగ్గరనే ఉంటుంది. అక్కడ కలుసుకొని అందరం రిటైర్డ్ అయ్యి వెళ్ళొచ్చినాం.